ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కాలేజీలో మళ్ళీ ఎండీ బాధ్యతలు చేపట్టిన వసుధార ఇంకా ఫైల్స్ అన్నీ పెండింగ్లో ఉండడం చూసి కాలేజీలో స్టాఫ్పై అరుస్తూ ఉంటుంది. ఇంకా వెంటనే వాటికి సంబంధించిన పనులు పూర్తవ్వాలని చెప్పి ఇంకా చెప్తుంది. వర్క్ విషయంలో తాను నిజాయితీగా ఉంటానని, తన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అలాగే ఉండాలని చెప్పి ఇంకా అంటుంది. ఫైల్స్ ఫాస్ట్ చేసేందుకు సైన్ చేస్తుండగా అక్కడికి వచ్చిన శైలేంద్ర వచ్చి ఇంకా అడ్డుకుంటాడు. ఇంకా శైలేంద్ర, ఏ అధికారంలో ఉన్నావని ఫైల్స్పై సంతకాలు చేస్తున్నావు? నువ్వు ఇప్పుడు ఎండీవి కాదు, కనీసం ఇన్ఛార్జ్ కూడా కాదు. ఎండీ సీటుకు రిజైన్ చేసిన తర్వాత నీకు కాలేజీలో ఎటువంటి హోదా లేదు, నీ సంతకానికి విలువ లేదు, నువ్వు ఆర్డినరీవే అని చెప్పి అంటాడు. ఇంకా అప్పుడే అక్కడికి రిషి రావడంతో, నువ్వేంటి మాట్లాడుతున్నావు, నీ భార్య అని తప్పు చేసినా మాట్లాడకుండా ఉంటావా అని చెప్పి అంటాడు. ఇంకా రిషి, మీరు చెప్పిందే నిజం, వసుధార ఇప్పుడు ఎండీ కూడా కాదు, తన సంతకం చెల్లదు, నీకు ఇప్పుడు అధికారం లేదు, ఈ సీట్లో కూర్చునే వారే ఆ ఫైల్స్లో పాస్ చేయాలని చెప్పి అంటూ ఉంటే ఇంకా స్టాఫ్ వాళ్ళు, ఇప్పుడు ఎండీ ఎవరు లేరు కదా అని చెప్పి, మరి ఫైల్స్ ఎలా పాస్ అవుతాయని చెప్పి అంటారు. ఇంకా శైలేంద్ర, రాజీనామా చేసిన వాళ్ళు, అర్హత లేని వాళ్ళు సంతకాలు పెడితే ఊరుకునేది లేదు. ఈరోజు వసుధార వచ్చింది, రేపు ఇంకొకరు వస్తారు, ఎవరికి నచ్చకపోతే వాళ్ళు లేచి వెళ్ళిపోవాలి, ఆలోచించి మళ్ళీ వచ్చి కూర్చోవడం సరికాదు అని చెప్పి అంటూ ఉంటే ఇంకా రిషి, వసుధార స్టూడెంట్స్ మంచి కోసమే ఫైల్స్ పాస్ చేయాలనుకుంటుందేమో అని చెప్పి అంటాడు. శైలేంద్ర, నువ్వు మారిపోయావురా, ఇలా మాట్లాడుతున్నావా అని చెప్పి అంటే ఇంకా రిషి, నువ్వు చెప్పినట్టే అన్ని రూల్స్ ప్రకారం ఫాలో అవ్వాలి, త్వరలో బోర్డ్ మీటింగ్ ఏర్పాటు చేసి నెక్స్ట్ ఎండీని ప్రకటిస్తాను అని చెప్పి అంటాడు. ఇంకా వసుధార క్యాబిన్ నుంచి బయటికి రాగానే, ఎండీగా నా పేరు ఎందుకు చెప్పలేదని ఇంకా రిషిపై శైలేంద్ర అరుస్తూ ఉంటాడు. వసుధార అడిగిన వెంటనే నా పేరు చెప్పాల్సింది అంటాడు. ఇలా వెంటనే పేరు చెప్పేస్తే నేను రిషి కాదు రంగా అని వసుధారకి ఈజీగా కనిపెడుతుంది, అందుకే చెప్పలేదని చెప్పి అంటాడు. ఇక లాజిక్ విని శైలేంద్ర, అవును కదా అని చెప్పి అంటాడు. కాలేజీలో ఇంకా రిషిని చూసి ఏంజెల్ ఎమోషనల్ అవుతుంది. నువ్వు చనిపోయావని వార్తల్లో న్యూస్ చూడగానే నా గుండె అయినంత పనైంది. వసుధార మాత్రం నువ్వు బతికే ఉన్నావని నమ్మింది. ఎవరి మాటలు నమ్మాలో తెలియక ఎన్నోసార్లు కన్నీళ్ళు పెట్టుకున్నాను. ఇప్పుడు నిన్ను మళ్ళీ చూసిన తర్వాత నాకు కొండంత ధైర్యం వచ్చింది. రిషితో ఇంకా ఏంజెల్ మాట్లాడడం చూసిన శైలేంద్ర, తాను ఏంజెల్ ఫోటో చూపించకుండానే నిజంగా పరిచయం ఉన్నవాడిలా ఎలా మాట్లాడుతున్నాడని చెప్పి ఇంకా కంగారు పడుతూ ఉంటాడు. రంగాల తన ముందు యాక్ట్ చేస్తుందని, నిజంగానే రిషి కావచ్చేమో అని చెప్పి ఇంకా అనుమానం శైలేంద్రలో మొదలవుతుంది. ఇంకా ఏంజెల్తో రిషి ఏం మాట్లాడుతున్నాడో వినాలని ఇంకా దాక్కుని వింటూ ఉంటాడు. అది గమనించిన రిషి, ఈ అమ్మాయి ఎవరో బెస్ట్ ఫ్రెండ్ అని చనువుగా మాట్లాడుతూ ప్రాణాలు తీస్తుంది, నేను ఎలాగో మేనేజ్ చేస్తున్నానని ఈమె గురించి ఎందుకు చెప్పలేదని శైలేంద్రకి ఇంకా మెసేజ్ చేస్తాడు. అమ్మయ్య అనుకుంటాడు ఇంకా శైలేంద్ర. వాళ్ళ మధ్యకి ఎంట్రీ ఇచ్చిన శైలేంద్ర, మను ఎక్కడా అని చెప్పి అడుగుతాడు. మా బావ నీ ముఖం చూడడానికి కూడా ఇష్టపడడం లేదని చెప్పి ఇంకా రిషిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా తిరిగి తీసుకొచ్చిన వసుధాన్ని ఏంజెల్ తెగ పొగుడుతూ ఉంటుంది. రిషితో పాటు నా ప్రాణాన్ని నన్ను వెనక్కి తీసుకువచ్చావని చెప్పి, రిషి లేకపోతే ఈ వసుధార లేదని చెప్పి ఎమోషనల్గా సమాధానం ఇస్తుంది. మను ఎందుకు కాలేజీకి రావడం లేదని చెప్పి ఇంకా ఏంజెల్ని అడుగుతుంటే ఇంకా వసుధార అడుగుతుంది, ఏమైందో తెలియదు కానీ మహేంద్ర సార్ దగ్గర నుంచి వెళ్ళిపోవడమే కాదు, అనుపమ కాలేజీకి కూడా రావడం లేదని ఇంకా ఏంజెల్ చెప్తుంది. మను కాలేజీకి దూరం కావడం వెనుక ఏదో బలమైన కారణం ఉండి ఉంటుందని వసుధార అనుమానపడుతూ ఉంటుంది. నాన్నెవరో తెలియక ఇప్పటికీ మను నిరంతరం సంఘర్షణ పడుతూనే ఉన్నాడని చెప్పి అంటుంది ఏంజెల్. తాను రాసిన లెటర్ మను చదవలేదని వసుధారకి అర్థమవుతుంది. మనుకి ఫోన్ చేసి తాను లెటర్ రాసిన సంగతి తన తండ్రి ఎవరో చెప్పాలని వసుధార అనుకుంటుంది. కానీ మను ఆ మాట వినడు. తండ్రి గురించి తాను చెప్పే వరకు ఎవరిని అడగద్దని అనుపమ తన దగ్గర మాట తీసుకున్న నిజం బయట పెడతాడు. కాలేజీకి ఎందుకు రావడం లేదని అడిగితే, మీరు రిషి వచ్చారు కదా, ఇంకా ఆ టాపిక్ వదిలేయండి అని చెప్పి అంటాడు. శైలేంద్ర, రేపో మాపో నేను ఎండీ సీట్లో కూర్చుంటానని చెప్పి ఇంకా సంబరపడుతూ ఉంటాడు. తననే ఎండీ అని ఇంకా రంగా ప్రకటించడం ఖాయమని ఇంకా వాళ్ళ అమ్మతో చెప్తూ ఉంటాడు. రంగా నిజంగానే నీ పేరు చెప్తాడా అంటూ అనుమానపడుతుంది దేవయాని. వాడు మనం చెప్పినట్టే చెప్తాడు అంటాడు ఇంకా శైలేంద్ర. వీలైనంత తొందరగా ఆ పని పూర్తి చేసి రంగాకి పంపించేయాలని చెప్పి ఇంక దేవయాని అంటే, మన రహస్యాలు బయటపడతాయి, అందుకే వాడిని తిరిగి రాని లోకాలకు పంపిస్తాను, పని పూర్తయిన వెంటనే వాడిని చంపేస్తాను అని చెప్పి ఇంకా అంటాడు.
అప్పుడే అక్కడికి వచ్చిన ధరణి ఏం మాట్లాడుకుంటున్నారని చెప్పి ఇంకా వాళ్ళని అడుగుతూ ఉంటుంది. ఇంకా వాళ్ళేమో టెన్షన్ పడుతూ ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.